ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, ఎండ తీవ్రత పెరగడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలకే కూడా ఎండ తీవ్రత పెరగడంతో కూడా బయటికి వెళ్ళడానికి కూడా జంకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా సాయంకాలం 6 దాటితే తప్ప ఎండ తీవ్రత తగ్గేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కూడా ఇక ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకున్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇటు అంబలి పంపిణీ కేంద్రాలతో పాటు అదేవిధంగా పెరుగన్నం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి కూడా ప్రజలకైతే ఆకలి దప్పిక తీరుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికి సంబంధించి కూడా స్థానికులు అసలు ఎట్లా ఉంది కాక ఎండ పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? బాగా తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి. మంచిర్యాల 3-4 రోజుల ఎండలు తీవ్రంగా కొడుతున్నాయి. పబ్లిక్ బాగా తిప్పలు పడుతున్నారు. ఈ అఖిల భారత ధర్మ ప్రచార సభ వాళ్ళు పెరుగన్నం వాటర్ సప్లై చేస్తున్నారు. అందరికీ సంతోషమే, వాళ్ళు అందరికీ మంచి చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఎండల నుంచే బయటికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు జనం అంతా. రాత్రి 8 అయినా కానీ కమ్మ లేదు. ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. భయం అవుతుంది బయటికి వెళ్ళాలంటే. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అసలు పరిస్థితి, ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. అసలు ఈ ఎండకు వెళ్ళాలంటేనే బయట చాలా బాగా పిల్లలకు కానీ మాకు కానీ బాగా అవస్థ అవుతుంది. ఎండలు ఉదయం నుంచే దంచి కొడుతున్నాయి. సాయంత్రం వరకు కూడా వడగాడుపులు ఎండలు వలన బాగా ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు కొందరు అఖిల భారత పెరుగన్నం కానీ అక్కడ అంబలి పంపిణీ కానీ తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఇంట్లో వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి. రైట్గా దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది స్థానిక ఏదో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి ఎట్లా ఉంది ఎండ తీవ్రత? ఎండలు బాగా కొడుతున్నాయి. రోజు కంటే ఈ రోజు ఎండలు బాగున్నాయి. రైట్గా దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏదైతే ఎండలు దృష్టిలో పెట్టుకొని కూడా పెరుగన్నాన్ని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏంది అసలు ఈ పంపిణీ చేస్తా ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి, ఎండ తీవ్రత ఎట్లా ఉన్నది, ఏం చేస్తా ఉన్నారు? ఎండలైతే బాగా తీవ్రంగా ఉన్నాయి. రోజు రోజుకు మరి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తుంది. మనం ఈరోజు చూసినట్టయితే 44 కూడా దాటి ఉన్నది. ఏదైతే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ఉచిత మంచినీరు మరియు పెరుగన్నదాన వితరణ జరుగుతున్నది. ఇక్కడ 3 రాష్ట్రాల నుండి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కు అనేక మంది ప్రజలు వస్తారు. వారందరికీ ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతోనే ఈ మంచినీటి వసతిని మరియు అన్నాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మాది ఒక డివోషనల్ టీం, మా యొక్క అయ్యప్ప భక్తులు దీనికంతా కూడా డోనర్గా ముందుకొచ్చి మాతో ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. దీంట్లో అందరు అయ్యప్పలు, మంచిర్యాల సంస్థ అయ్యప్పలు పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర మరొక సభ్యులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏంటి అసలు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు కార్యక్రమం మొదలుపెట్టింది, ఎక్కడెక్కడ చేస్తూ ఉన్నారు? స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం. మన ఈ రోజు వరకు దాదాపు 30 రోజుల నుండి మన ఈ యొక్క కార్యక్రమాన్ని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ గారి ఆదేశాలనుసారము ఈ యొక్క కార్యక్రమం మనం చేపడతా ఉన్నాము. భీమారంలో మన నగునూరు శ్రీనివాసు ఫస్ట్ చెప్పిన విధంగా భీమారంలో మన మూగ జీవులకి పండ్లు, కోతులకి కానీ మూగ జీవుల అన్ని పండ్లు కానీ పంపిణీ వాటర్స్ కానీ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఉత్తర నక్షత్రం అయ్యప్ప రోజు స్టార్ట్ చేసి పెరుగన్న కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు దాదాపు 30 రోజులు అవుతున్నది. ఈ యొక్క మంచిర్యాల అయ్యప్ప భక్తులు, సమస్త అయ్యప్ప భక్తులు అందరూ కలిసి ప్రతిరోజు ఒక్కొక్కరి పుట్టినరోజు సందర్భంగానో లేకుంటే అది ఏ కారణం చూతైనా ఈ రోజు అన్నదానం చేయాలి, ఒక గడ్ రేస్ పెట్టాలని ఒక అయ్యప్ప భక్తులు అందరూ కలిసి ఈ యొక్క మంచిర్యాల ఉన్న సమస్త ప్రజలందరూ కలిసి ప్రజలకి మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవారు కావచ్చు, రోడ్ పండు వేయవారు కావచ్చు, ఎండలు తీవ్రంగా ఉన్న సందర్భంగా మన యొక్క కార్యక్రమం చేపడదామనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి అందరూ అయ్యప్ప భక్తులు మా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మంచిర్యాల జిల్లా ప్రతి ఒక్కరు అయ్యప్ప భక్తులు, సమస్త అయ్యప్ప భక్తులకి కృతజ్ఞతలు, అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మంచి మహత్తరమైన కార్యక్రమానికి ఇంత మంచి స్పందన వచ్చినందుకు చాలా సంతోషం. దీనికి సంబంధించి ఏదైతే ఇక పెరుగన్నంతో పాటు మూగజీవాలకు కూడా పండ్లు కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకు ఎండ తీవ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో 42.4 గాను, తెనుమల్ జిల్లాలో 43.5 గాను, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 46.1 గాను, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 47.2 గాను కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బయటికి రావడానికి కూడా జంకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా వడదెబ్బతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 6 అయితే చనిపోయినటువంటి పరిస్థితి. దీంతో కూడా ఇప్పటికే వైద్యులు కావచ్చు, అదేవిధంగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎవరైతే అత్యవసర పనులు ఉంటేనే బయటికి రావాలా, లేదంటే కూడా ఇళ్ళనే రెస్ట్ తీసుకోవాలంటే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మరో 4 రోజుల పాటు కూడా
ఎండ తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.